మనకి తెలిసింది ఏంటి, షార్ట్స్ మానిటైజేషన్ అవ్వాలంటే 10M వ్యూస్ వస్తే చాలు. నాకు తెలిసింది అయితే ఇదే. యూట్యూబ్ షార్ట్స్ మానిటైజేషన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన ఒక షార్ట్ వీడియో, లైక్ 30-40 డేస్ బ్యాక్ అప్లోడ్ చేసిన ఒక వీడియోకి 23M వ్యూస్ వచ్చింది. బట్ స్టిల్ నా షార్ట్స్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. రీజన్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను, మేబీ మీకు ఫర్దర్గా యూజ్. నాకు వచ్చిన 23, 10M వస్తే చాలు ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అనే హ్యాపీనెస్లో ఉన్నాను నేను. 10M క్రాస్ అయిపోయింది. బట్ స్టిల్ అక్కడ నాకు మానిటైజేషన్ ఎర్నింగ్స్ ఉంటుంది కదా యూట్యూబ్ స్టూడియోలో, అక్కడ అప్డేట్ అవ్వట్లేదు. ఓకే, అది అప్డేట్ అవ్వడానికి యూజువల్లీ 5 డేస్ పడుతుంది. నేను 10 డేస్ అయినా కూడా నాకు అక్కడ 10 చూపిస్తున్నా, ఇక్కడ 3 అయింది అంతే. మన వీడియో పర్ఫార్మెన్స్ ఓపెన్ చేసుకుంటే ఓవర్ వ్యూ ఉంటుంది, పక్కన రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. అక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ క్లిక్ చేస్తే ఆ ఎంగేజ్డ్ వ్యూస్ని క్లిక్ చేసినప్పుడు అక్కడ చూపించే కౌంట్ని మాత్రమే యూట్యూబ్ స్టూడియో అఫీషియల్గా కన్సిడర్ చేస్తుంది. సో నాకు అక్కడ 10 అవుట్ ఆఫ్ 23 నాకు 10M కూడా కన్సిడర్ కాలేదు. అంటే కంప్లీట్గా చూసిన వీడియోని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు మానిటైజేషన్ కోసం. ఇదైతే నాకు బిఫోర్ తెలియదు, ఇంత క్లియర్గా నేను ఏ వీడియోస్లో చూడలేదన్నమాట ఇట్లానే కన్సిడర్ చేస్తారని. సో యాక్చువల్లీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నా ఛానల్ ఆబ్వియస్లీ మానిటైజేషన్ అయిపోయి ఉండొచ్చు, లేదా అవ్వకపోవచ్చు. కొంచెం గ్యాప్తో ఉన్నాను. ఎంత ఉన్నాను, అయిందా లేదా ప్రాసెస్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను.